రకంగా పార్టీ మూసి పారిపోవాలి. పులివెందులు వెళ్తారో లేదంటే బెంగళూరు వెళ్తారో. ఇప్పుడు ఇది అలా అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, అలా అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, అలా అయితేనే పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇప్పటి వరకు దాదాపు 6 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి. అది కూడా మళ్ళీ జగన్ రాడని నమ్మి. జగన్ వస్తాడని చెప్తే ఆ 4 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్ళిపోతారేమో, ఇక వచ్చి వాళ్ళు కూడా రారేమో. మరి గతంలో జగన్ హయాంలో వచ్చిన అదానీ కానీ అంబానీ కానీ ఇంకొకరు వచ్చారు, వాళ్ళందరూ మరి ఎవరిని చూసి వచ్చారు? వాళ్ళందరూ మళ్ళీ జగన్ రాడని వచ్చారా? అంబానీ పెట్టుబడులు పెడతారని చెప్పి పరిమళ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇచ్చారు? పెట్టుబడులు పెడతాననే కదా, తర్వాత పెట్టుబడులు పెట్టారు కదా. కాకపోతే వీటి గురించి ఎవరో మాట్లాడరు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని భయపెడుతున్నారో లేదంటే ఒక ముందస్తు వ్యూహం, ఇదే విజన్. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి, డెవలప్మెంట్ దీని మీద ఎలా విజన్ అయితే ఉండాలో, ప్రత్యర్థి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారు